హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు కారం గవ్వలండి. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. గవ్వలు రిబ్బన్స్ అండి. ఇవి బియ్యం పిండితో చేయొచ్చు. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల కొబ్బరి పాలు, అరకప్పు మినపప్పు, కొద్దిగా పుట్నాల పప్పు అండి, ఉప్పు కారము జీలకర్ర అంతే. వీటితో సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసేయచ్చండి. సింపుల్గా చేసేద్దామా మరి. మొదట స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. మందపాటి గిన్నె పెట్టుకొని బియ్యం పిండి 2 కప్పులు వేసేసి లైట్గా అలా వేయించండి. ఎందుకంటే ఇది కొన్న పిండి అండి, అయినా కూడా కొద్దిగా వేయిస్తే బాగుంటుంది. బియ్యం పిండి అలా వేడిగా అయ్యే వరకు వేయించి, ఎక్కువసేపు అవసరం లేదండి, ముట్టుకుంటే కాలుతుంది కదా, అంతవరకు చాలు. దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి, వేయించినటువంటి ఆ పిండిని. మళ్ళీ అదే ప్యాన్లో మనం అరకప్పు మినపప్పు వేసి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన వెళ్ళి మంచి వాసన వస్తుంది కదండి మినపప్పు, అలా వేయించుకోవాలి. కొద్దిగా వేయించేసుకుంటే బాగుంటుంది. వేయించుకొని చివరిగా కొన్ని పుట్నాల పప్పు అందులో వేసేసి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అంతేకాకుండా కొబ్బరి ఒక గిన్నె తీసుకుంటే 2 గిన్నెల పాలు వస్తాయండి, కొబ్బరి పాలు. మిక్సీ పట్టినటువంటి మినపప్పుని ఒకసారి జల్లించుకుందామండి. జల్లించుకుంటే కొద్దిగా బరకగా ఉండేది వస్తుంది. చివరిలో అది తీసేసేసి మొత్తం ఆ పిండిని అంతా కూడా కలుపుకుందామండి. పిండిలో తగినంత ఉప్పు, రుచికి సరిపడే ఉప్పు వేసేస్తున్నాను. తర్వాత కారం కూడా అండి, కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసేసి జీలకర్ర వేస్తున్నానండి. వామైనా వేసుకోవచ్చండి, వాము లేదంటే వాము పిల్లలు ఇష్టపడరు, జీలకర్ర వేస్తూ ఉన్నాను. జీలకర్ర వేసేసి మొత్తం అంతా కూడా కలిపేస్తూ ఉన్నానండి. అంతా కలిపిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి, అవి మెత్తగా ఉంటుంది. కొబ్బరి పాలతోటి కలిపేసుకోవాలండి. కొబ్బరి పాలు కూడా మన స్టవ్ మీద పెట్టేసి వేడి పెట్టుకోవాలండి. వేడి అయ్యే వరకు ఉంచి కొబ్బరి పాలని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. అలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి. ఆ 2 కప్పుల కొబ్బరి పాలు కూడా బాగా వేడవుతాయి. వేడి చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో ఆ పాలు పోసుకుంటూ పిండి అంతా ముద్దలాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా రుచికరంగా పచ్చి కొబ్బరి పాలు ఇవన్నీ మంచిది కదండి ఆరోగ్యానికి, ఇవ్వచ్చు. కాకపోతే డీప్ ఫ్రై ఇదొక్కటే. సరే అండి, అలా పాలన్నీ వేడయ్యాక కొద్దిగా పోసుకుంటూ పిండిని ముద్దలా తడిపేసుకుందామండి. తగినన్ని వేస్తూ 2 కప్పులు సరిపోతాయండి. 2 కప్పుల పిండికి 2 కప్పులు పాలు సరిపోతాయి, కొబ్బరి పాలు. ఒక కొబ్బరికాయ తెచ్చి కొట్టి చేస్తే 4 కప్పుల వరకు వస్తుందండి. 4 కప్పుల పిండి తీసుకున్నప్పుడు ఒక టెంకాయ, ఒక కొబ్బరికాయ తీసుకుని కొట్టేస్తే 2 చిప్పల కొబ్బరి సరిపోతుంది. కానీ దీనికి హాఫ్ చిప్ప సరిపోతుందండి. వేసేసి మొత్తం అంతా కూడా ముద్దలాగా చేసేసుకునేది. దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో పిల్లలకి చేసి పెట్టొచ్చండి. గవ్వలు అయితే గలగలామంటాయి, చాలా బాగుంటాయి. అలాగే రిబ్బన్స్ కూడా పిల్లలకి అదొక షేప్ కాబట్టి రిబ్బన్తో కూడా చేయొచ్చు. ఇది మిక్సీ అంటున్నాను, అది మురుకుల గొట్టంలో ఒక ప్లేట్ ఉంటుందండి, ఇట్లా పొడుగ్గా గీతలాగా, దాన్ని పెట్టేస్తే ఇలా పొడుగ్గా రిబ్బన్ లాగా వస్తాయండి. అవి చేసేసుకోవచ్చు. లేదంటే అదండి, దాంతో చేసుకోవచ్చు. మొదటిగా నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. గొట్టంలో పిండి పెట్టేస్తున్నాను. పిండి పెట్టేసి ఆ రిబ్బన్స్ ఒత్తుకోవచ్చు. రకరకాలండి, పిల్లలు చూస్తే కొత్తగా కనిపిస్తే ఇష్టపడతారు కదా, అందుకోసం అని చెప్పేసి మనం అలా కట్ చేసేసి వాటిని ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత గవ్వలండి. ఈ గవ్వలు కూడా దువ్వెనతో చేసుకోవచ్చు. కొత్త దువ్వెన ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకొని ఒత్తేసుకుంటే గవ్వలు చేసేయచ్చు. చాలా ఈజీగా అండి. ఈ గవ్వల చెక్క ఉంటుంది, చెక్క లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా దువ్వెన ఉంటుంది కదా కొత్తది, దాని మీద ఇంత చిన్నగా ఉండల్లాగా చేసేసుకొని ఇలా వేలుతో ఒత్తేస్తే గవ్వలు వస్తాయండి. ఈజీగానే చేసుకోవచ్చండి. గవ్వలు బాగుంటాయి కరకరలాడుతూ. 2 కప్పులకే కాబట్టి నేను అది కొంచెం ఇది కొంచెం చూపిస్తూ ఉన్నానండి. తర్వాత అదే ఆయిల్లో చూసారా ఎలా వచ్చాయో, చిన్న ఉండలు చేసుకొని
దువ్వెన మీద పెట్టి చేశానండి. పలక ఉంటే పలక మీద చేయొచ్చు, గవ్వల పలక కూడా ఉంటుంది. అలా మళ్ళీ రిబ్బన్స్ అన్నీ కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి. బాగా వేగించినాక ఎర్రగా అయిన తర్వాత తీసేసి ఒక డబ్బాలో పోసి పెడితే నెల రోజులైనా ఉంటాయండి. అంటే నేను కొద్దిగా క్వాంటిటీ 2 కప్పుల పిండితోనే చెప్పాను. దాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు. 2 కప్పులకి అరకప్పు మినపప్పు, అట్లా 4 కప్పులకి 1 కప్పు మినపప్పు అలా వేసుకోవచ్చండి. కొద్దిగా పుట్నాల పప్పు, పావు కప్పు అలా పుట్నాల పప్పు పెంచుకొని వేసుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయో ఎర్రగా, చూస్తూనే పిల్లలకి తినాలనిపిస్తుంది. బయట తెచ్చిపెట్టే ఐటమ్స్ కంటే మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి. గవ్వలు అయితే సూపర్గా ఉంటాయండి, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. కాబట్టి అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.